ఆమెకు వచ్చినన్ని ఆఫర్లు, అంత రేంజ్ అవకాశాలు 1-2 హిట్స్ ఉన్న ఏ హీరోయిన్కి వచ్చుండవు. బోని అనే భారీ ఫ్లాప్తో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బంద అందరూ షాక్ అయ్యేలా తీన్మార్లో పవర్ స్టార్ సరసన హీరోయిన్గా ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత కూడా రామ్, మనోజ్ లాంటి యంగ్ హీరోస్తో నటించిన హిట్ మాత్రం కొట్టలేకపోయింది. గ్యాప్ ఇచ్చి రామ్ చరణ్ బ్లూస్లీలో సిస్టర్ క్యారెక్టర్ చేసిన సేమ్ రిజల్ట్ రిపీట్ అయింది. ఇక కన్నడలో కూడా సేమ్ సిచ్యువేషన్. దాంతో సౌత్లో వేస్ట్ అనుకుని అన్ని రూట్లు ట్రై చేసి బాలీవుడ్లో సూపర్ హిట్ సిరీస్ రాజ్లో ఫిమేల్ లీడ్ ఛాన్స్ పట్టింది. రిబూట్ పేరుతో తెరకెక్కిన ఆ సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. భాష మారింది కానీ అమ్మడి రాత మారలా. సేమ్ టు సేమ్ అన్నట్టు ఆ సినిమాకి కూడా డిజాస్టర్ టాక్ వచ్చింది. అదిరిపోయే అందం, పర్లేదు అనేలా పర్ఫార్మెన్స్ ఉన్నా ఎందుకో వరుస ఫ్లాప్స్తో తన కెరీర్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సౌత్లో ఇప్పటికే బ్యాడ్ ఇమేజ్ వచ్చేయగా నార్త్లో కూడా ఫ్లాప్తో బోని కొట్టింది. అమ్మడు ఆశపడుతున్న ఆ హిట్ ఇచ్చే సినిమా ఏదో, ఆ హీరో ఎవరో అనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టట్లేదు. ఏవేవో చూస్తూనే ఉంటాం. గారు బాగానే చేస్తున్నారే, మంచి మనసే. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం.